హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు యాపిల్ ఐ స్టోర్లో ఇంకా గూగుల్ ప్లే స్టోర్లోని అవైలబుల్గా ఉన్నారన్నమాట. అండ్ ఇప్పుడు వీటిల నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే దీనికి రిలేటెడ్ లింక్ అనేది మీకు కింద కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టడం అనేది జరిగింది. సో దాని నుండి మీరు లింక్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఎనీ ఇన్ఫర్మేషన్ అంటే యూపీఎస్సీ రిలేటెడ్ అయినా, ఏపీఎస్సీ రిలేటెడ్, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎనీ బ్యాంక్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి, వీటన్నిటి రిలేటెడ్ కూడా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. అలానే డెమో క్లాసెస్, శాంపుల్ క్లాసెస్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు వాటిని వాచ్ చేయొచ్చు కూడా, ఓకేనా? సో దీస్ ఆల్ కంఫర్టబుల్స్ విల్ బి దేర్. అందుకే ఇమ్మీడియట్లీ ఇఫ్ పాసిబుల్ వెంటనే డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో, ఓకేనా? ఓకే, సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. అండ్ ఈ క్లాస్ మీకు కవర్ చేస్తుంది శాంతి మేడం. ఓకే, సో ఈరోజు ఆర్టికల్స్ అనేవి చూసే ముందు, ఈరోజు అంటే ఇప్పటి వరకు కూడా మనం డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రీసెంట్గా జరిగిన క్వశ్చన్స్ అనేవి చూస్తున్నాం కదా. సో అదే ఫోకస్లోని ఈరోజు ఇంకో క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ద అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది యూపీఎస్సీ మెయిన్స్ కోసం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్లోని మీకు ఏంటి అంటే డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది వస్తుంది. అండ్ అలానే మీకు మీరు రాసిన ఆన్సర్స్కి వెంటనే కరెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్, ఇంకా మోడల్ ఆన్సర్, అలాంగ్ విత్ దాట్ మీరు ఒకవేళ ప్రిలిమ్స్ కానీ క్లియర్ చేసినట్లయితే మీకు గ్రాండ్ టెస్ట్కి కూడా ఫ్రీ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. ఇదంతా కూడా కేవలం మీకు 10,000 రూపాయలకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కాల్ 7893899553, ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే రిమెంబర్ దాట్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అంటే అర్థం ఏంటి, మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది, ఓకేనా? సో అలానే ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ద అల్టిమేట్ టెస్ట్ సిరీస్ కూడా మెయిన్స్ కోసం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇమ్మీడియట్లీ ఎవరైతే మెయిన్స్ రాస్తారో, నెక్స్ట్ ఇయర్ ఎవరైతే మెయిన్స్ కోసం టార్గెట్ చేస్తున్నారో మీకోసం ద అల్టిమేట్ మెయిన్స్ కోర్స్ కూడా అనమాట. అయితే దీంట్లోని మీకు వచ్చేసరికి టోటల్ 30 సెక్షనల్ టెస్ట్ అనే ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో ఎస్ఐ ఇంకా జిఎస్ రెండు కవర్ చేస్తూ, అలానే ప్రిలిమ్స్ కానీ మీరు క్లియర్ చేసినట్లయితే ఇమ్మీడియట్లీ మీకు ఫ్రీ యాక్సెస్ అనేది గ్రాండ్ టెస్ట్కి కూడా ప్రొవైడ్ చేస్తామన్నమాట. అండ్ ఇదంతా కూడా కేవలం మీకు 15,000 రూపాయలు అండ్ 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇది వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఈ 30 సెక్షనల్ టెస్ట్ అనేవి రాసుకోవచ్చు, ఓకేనా? దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553, ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అటు డైలీ ఆన్సర్ రైటింగ్ అండ్ ఇటు మీకు ఏంటి అంటే సెక్షనల్ టెస్ట్ కావాలి అనుకుంటే ఈ రెండు కలిపి మీ కాంబోలోని 20,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ అనమాట. 25,000 రూపీస్ది మీకు 5,000 కాంప్లిమెంటరీ, అంటే లెస్ అయ్యి మీకు 20,000కే వస్తుంది అనమాట కాంబో ఆఫర్. ఓకే, సో త్వరగా జాయిన్ అవ్వండి అండ్ అలానే డైలీ టైం యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. Now coming to today's question. Already 9 questions we have done. So this is your 10th question anamata. What are the main features of Vedic society and religion? సో ఇఫ్ అట్ ఆల్ మీరు కీవర్డ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్లోని 3 కీవర్డ్స్ అనేవి ఉన్నాయి. ఏంటండి? ఫీచర్స్ అండ్ వేదిక్ సొసైటీ అండ్ వేదిక్ రిలీజియన్. అయితే ఇవేంటిది అంటే వేదిక్ సొసైటీ. ఓకే, ఇట్ వాజ్ లైక్ ఎప్పుడైతే మొహంజదారో ఐవీసీ టైం పీరియడ్ ఎప్పుడైతే మనకి క్లోజ్ అయిందో ఆ తర్వాత మనకి స్టార్ట్ అయిన పీరియడ్ మనకి వేదిక్ సివిలైజేషన్ అనమాట. ఈ యొక్క పర్టికులర్ టైం పీరియడ్లోని ఋగ్వేద తాలూకా ఫ్లరిష్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉండింది. ఆ పర్టికులర్ టైంలో సొసైటీలోని ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఎటువంటి రిలీజియన్ ఫాలో అయ్యేవారు అని చెప్పేసి. సో రిలీజియన్ వచ్చేసరికి వాళ్ళు ఏంటి అంటే ఎస్పెషల్లీ వాళ్ళు ఎక్కువగా యజ్ఞాలు, సాక్రిఫైసెస్ ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉండేవారు. అండ్ సొసైటీకి వచ్చేసరికి వీళ్ళకి ఏంటి అంటే ఈగాలిటేరియన్ సొసైటీ అండ్ పాస్టోరలిస్ట్ బేస్డ్ అనమాట. పాస్టోరలిస్ట్ బేస్డ్ అంటే ఏంటి,
ఆవు అధిపతి. ఆవు ఎవరి దగ్గర ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళు అంత అధిపతులు అన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ పాస్టోరలిస్ట్ అంటే. ఆవులని కాదు, యానిమల్ డిపెండెంట్ ఎకానమీని పాస్టోరలిస్ట్ ఎకానమీ అంటారు. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ పార్ట్ వచ్చేసరికి, డూ యూ థింక్ అంటే మీ ఒపీనియన్ అడుగుతున్నాడు. ఈ రోజుకి కూడా సమ్ ఆఫ్ ద ఫీచర్స్ ఆర్ స్టిల్ ప్రివైలింగ్ ఇన్ ఇండియన్ సొసైటీలోని ఈ రోజుకి కూడా ఆ ఫీచర్స్ ఏమైనా కొన్ని ఉన్నాయా అనేది క్వశ్చన్ అడుగుతాడు. సో ఫర్ యువర్ అండర్స్టాండింగ్ నేనేంటి అంటే మీకు కొంచెం పెట్టడం అనేది జరిగింది. దిస్ ఈజ్ వాట్ రిగ్వేదిక్ టైం పీరియడ్ అంటే. ఇలా కానీ ఒకవేళ మన ఆన్సర్ రాసుకోగలిగాం అనుకోండి, దానివల్ల ఏంటి అంటే మీకు ఇంకేం లేదు, డయాగ్రామ్స్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే క్వశ్చన్ ఆ క్యాచీ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మీరు చూడండి, మిమ్మల్ని మీరే అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నేను చదివినంతసేపు మీరు ఈ 2 బొమ్మలు నేను ఇక్కడ ఏదైతే పెట్టానో వాటి మీదే మీ ఫోకస్ ఉంటుంది డెఫినెట్లీ. వై? బికాజ్ ఎప్పుడు కూడా డయాగ్రామ్స్ అనేవి ఐ క్యాచీ ఉంటాయి. ఓకే, సో రిగ్వేదిక్ టైం పీరియడ్లో అన్ని నేను పెట్టాను. పాలిటీ అనేది ఏంటి? జనా బేస్డ్ పాలిటీ. జన అంటే ఏంటి? ప్రజలు. ఎకానమీ అంటే ఏంటి? పాస్టోరల్ ఎకానమీ, ఫినాన్షియల్ ఐటమ్స్ ఎట్సెట్రా. అండ్ సొసైటీ వచ్చేసరికి ఇగాలిటేరియన్. మేడం ఇగాలిటేరియన్ అంటే ఏంటి? ఇందాక కూడా వాడారు. ఇగాలిటేరియన్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. అండ్ తర్వాత వీళ్ళు ఎక్కువ సొసైటీలో, వీళ్ళు తక్కువ, వీళ్ళు చీప్ వాళ్ళు చీప్ కాదు, అలాంటివి ఏమీ లేవు, అందరూ సమానమే అనే కాన్సెప్ట్. అండ్ రిలీజియన్ వచ్చేసరికి సనాతన్ రిలీజియన్. ఇట్ మీన్స్ దాట్ అంటే ఈ వేదాలు ఫాలో అవ్వడం కానీ ఆర్ ఎటువంటి యజ్ఞాలు, సాక్రిఫైసెస్ ఎట్సెట్రా ఇలాంటివన్నీ ఫాలో అవ్వడం. అయితే ఎస్పెషల్లీ ఈ యొక్క పర్టికులర్ టైం పీరియడ్లో ఈ వేదిక్ గాడ్స్ అనేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు? సో ప్రైమరీలీ ఇంద్రా గాడ్. సెకండ్ వచ్చేసరికి అంటే సెకండ్ థర్డ్ అని కాదు, వీళ్ళందరూ కూడా మెయిన్ ఇంపార్టెంట్ గాడ్సే. అగ్ని, ఫైర్, కీ టు రిచువల్స్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా యజ్ఞాలు యాగాలు అవన్నీ కూడా చేసేవాళ్ళు, ఎందుకంటే అగ్నికి ఆహుతి అనమాట. అండ్ తర్వాత ఈవెన్ సూర్య ద సన్ గాడ్ అనమాట, వన్ ఆఫ్ సెవరల్ ఎలిమెంటల్ గాడ్స్. తెలుసు కదా ఈ పంచభూతాలు అనే కాన్సెప్ట్. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ వచ్చేసరికి సూర్యదేవుడు, ఆకాశం. కాబట్టి ఇక్కడ వీళ్ళని కూడా పూజిస్తుండేవారు. అయితే ఇవన్నీ కూడా వేదాల్లో మెన్షనింగ్ అనేది ఉందన్నమాట. అందుకే మనకు అర్థమైంది వీళ్ళు ఈ గాడ్స్ని పూజించేవాళ్ళు అని చెప్పి. అండ్ యజ్ఞాలు అనేవి చాలా చాలా కామన్ ఆ పర్టికులర్ టైం పీరియడ్లో. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎలా అడ్రస్ చేస్తాను ఈ క్వశ్చన్ని చూద్దాం. ఇక్కడ స్ట్రైట్ అవే దిస్ ఈజ్ హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్. అండ్ దీంట్లోనే మీరు ఎటువంటి స్టాటిస్టిక్స్ కానీ ఎట్సెట్రా పెట్టడానికి ఏముండదు. యూ నీడ్ టు క్లియర్లీ యూజ్ మన హిస్టరీ నాలెడ్జ్ అనేది. సో అగైన్ మీకు ఈ ఆన్సర్స్ టార్గెట్ చేయాలి, రాయాలి ప్రాపర్గా అంటే ఎన్సీఆర్టీ అగైన్ బేస్ నాలెడ్జ్ అనమాట. రిమెంబర్ దట్. సో యాక్చువల్లీ రిగ్వేదిక్ సొసైటీ అనగానే ఆ పీపుల్ ఎవరు? ఆరియన్స్ అనమాట. సో ఈవెన్ దో ఇండో ఆరియన్స్ అనేవాళ్ళు ఆరియన్ ఫ్యామిలీ తాలూకా బ్రాంచ్ అయినా ఇండియాలోని వీళ్ళదొక యునీక్ కల్చర్ అనేది స్టార్ట్ అయింది. కంపారిటివ్లీ యూరోపియన్ అండ్ ఇరానియన్ ఆరియన్స్ అంటే వెస్ట్రన్ తాలూకా ఆరియన్స్తో కంపేర్ చేస్తే ఇండియాలోని ఉన్న ఆరియన్స్ తాలూకా కల్చర్ కానీ ప్యాటర్న్స్ కానీ అవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ ల్యాండ్ తాలూకా గ్రేట్నెస్ అనమాట, టు బీ ఆనెస్ట్ చెప్పాలి అంటే. సో ఇప్పుడు వేదిక్ సొసైటీలో కానీ రిలీజియన్లో కానీ ఉన్న డిఫరెంట్ ఫీచర్స్ ఏంటి? మెయిన్ ఫీచర్స్ అనేవి రిచువలిస్టిక్ సొసైటీ. సో యాక్చువల్లీ వేదిక్ సొసైటీ చాలా ఆ పీపుల్ చాలా డీప్లీ రూటెడ్ అనమాట. వాళ్ళందరూ కూడా 24 గంటలు ఎప్పుడు కూడాను ఏవో ఒక రిలీజియస్ యాక్టివిటీస్. ఎందుకంటే ఇప్పుడంటే సినిమాలు, షికార్లు, మొబైల్లు అనే కాన్సెప్ట్ ఉన్నాయి. అప్పుడేమైనా అవి ఉన్నాయా ఏంటి? అయితే పనులు చేసుకోవడం, లేకపోతే ఇలా పూజలు చేసుకోవడమే వాళ్ళ పని. అండ్ సాక్రిఫైసెస్ నోన్ యాజ్ యజ్ఞాస్ వర్ సెంట్రల్ టు దేర్ రిలీజియస్ ప్రాక్టీసెస్. వాళ్ళు ఇంద్రుణ్ణి కానీ లేదా అగ్నిదేవుణ్ణి కానీ లేకపోతే సూర్యదేవుణ్ణి ఎందుకు ఫాలో అయ్యేవాళ్ళు? బికాస్ వాళ్ళ తాలూకా సెంట్రల్ ప్రాక్టీస్ ఏంటి అంటే యజ్ఞం చేయటం అనమాట. సో దట్ ఈస్ వాట్ మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ వాళ్ళకి వచ్చేసరికి. అండ్ దీస్ రిచువల్స్ ఇన్వాల్వ్డ్ ఆఫరింగ్స్ టు గాడ్స్, ఫైర్ సెరిమనీ, హిమ్ అండ్ రిసైటేషన్స్ ఫ్రమ్ ద వేదాస్. ఆ వేదాస్లోని డిఫరెంట్ రిసైటేషన్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. అండ్ కాస్ట్ సిస్టమ్ వచ్చేసరికి డూ రిమెంబర్ దాట్ ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ ఉందో ఆ కాస్ట్ సిస్టమ్ కాదు. దో బ్రాహ్మిన్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ అనే కేటగిరీస్ అనేవి ఉన్నా దట్ వాస్ ప్యూర్లీ
కాల్డ్ యాజ్ వర్ణ జాతి. మేడం, వర్ణకి కాస్ట్కి డిఫరెన్స్ ఏంటి మేడం? వర్ణలోని అంటే ఏ పర్టికులర్ కాస్ట్లో ఎవరు పుట్టినా సరే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి, వాళ్ళకున్న కెపాసిటీ తోటి వాళ్ళు కాస్ట్ చేంజ్ అవ్వగలరు. అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది కాస్ట్ సిస్టంలో. కానీ ఇప్పుడున్న కాస్ట్ సిస్టమ్ ఆర్ తర్వాత లేటర్ వేదిక్ స్టార్ట్ అయిన కాస్ట్ సిస్టమ్ అంటే ఏంటి? సో మనిషి అనేవాడు ఏ కాస్ట్లో పుడతాడో సచ్చినంత వరకు ఇంకా అదే కాస్ట్కి సంబంధించిన క్యాండిడేట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వర్ణ అండ్ కాస్ట్ సిస్టమ్. రిగ్వేదిక్ టైంలో వి విల్ సి ఇగాలిటేరియన్ బేస్డ్ సొసైటీ, అంటే దట్ వాజ్ డామినేటెడ్ బై వర్ణ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్ అనేవాడు శూద్ర కింద పుట్టాడు, లేబరర్ అనుకోండి. కానీ వాడి నాలెడ్జ్ తోటి అగ్రికల్చర్ని పండించడం ఎలాగా, బయట వాళ్ళకి ఇంపోర్ట్ చేయడం ఎలాగా, ఎక్స్పోర్ట్ చేయడం ఎలాగా నేర్చుకున్నాడు అనుకోండి, హీ కెన్ బికమ్ ఏ వైశ్య. అండ్ ఇఫ్ అట్ ఆల్ వాడికి బాడీ కెపాసిటీ అనేది ఉంది అండ్ ధైర్యం, శౌర్యం ఎట్సెట్రా ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నాయి, వాడు వారియర్ అయ్యాడు అనుకోండి, వాడిని క్షత్రియ అని పిలుస్తారు. అండ్ తర్వాత వాడు ఒకవేళ వాడి బుర్ర టాలెంటెడ్ ఎట్సెట్రా, అంటే మళ్ళా కాదనమాట అస్సలు. సో ఒకవేళ టాలెంటెడ్ ఎట్సెట్రా ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏంటి అంటే ప్రీస్ట్ అండ్ స్కాలర్స్ కూడా అంటే బ్రాహ్మిన్స్ ఆర్ పండిట్స్ అని కూడా పిలుస్తారు. సో దిస్ ఈజ్ వర్ణ సిస్టమ్. ఓకే, దిస్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆన్ సోషల్ అండ్ ఆక్యుపేషనల్ రోల్స్. అంటే వాడు చేసిన ఆక్యుపేషన్ బట్టి వాడికి రోల్ అనేది ఉంటుంది. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది వేదాస్. ఈ యొక్క పర్టికులర్ టైంలో వాళ్ళు హైలీ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారు? రిగ్వేదాకి అండ్ మిగతా వేదాస్కి అనమాట. సో దే ఆర్ దేర్ ఏన్షియంట్ స్క్రిప్చర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో వాటిల్నే వాళ్ళు డివైన్ నాలెడ్జ్ కింద పూజించేవాళ్ళు అనమాట. అండ్ వాళ్ళ రిలీజియస్ రిచువల్స్కి, హిమ్స్కి అదంతా కూడా బేస్ అయి ఉండేది. ఓకే, అండ్ అలానే ఈవెన్ పాలిథిజం, వేదిక్ రిలీజన్ టైంలో వాళ్ళు పాలిథిస్టిక్ అనమాట. మేడం పాలిథిజం అంటే ఏంటి? నేను ఇందాకే మీకు చెప్పాను. వీళ్ళేంటి ఇంద్రదేవుణ్ణి, వరుణదేవుణ్ణి, అగ్నిదేవుణ్ణి, సూర్యదేవుణ్ణి ఇలా ఫాలో అయ్యేవాళ్ళు. నాట్ లైక్ ఒక్కటే మాకు రిలీజియన్ అంటే ఒకటే గాడ్ని మేము పూజిస్తాము ఎక్స్ వై ఆర్ జెడ్ అని కాదు. పాలిథిజం అంటే బిలీవింగ్ ఇన్ మల్టిపుల్ గాడ్స్. ఓకే, అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ధర్మ. సో ధర్మ అంటే ఏంటి? సో వీళ్ళు ధర్మాన్ని ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు. అంటే అర్థం ఏంటి? వాడి తాలూకా డ్యూటీస్ అనేవి వాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాటించడం కానీ, అండ్ తర్వాత వాళ్ళు ఏంటి అంటే ఇతరులకు సహాయం చేయడం కానీ, వాళ్ళు ఏ ఆశ్రమంలో ఉన్నారో, గృహస్థాశ్రమమా, సన్యాసాశ్రమమా ఎట్సెట్రా అని ఏ ఆశ్రమంలో వాళ్ళు ఉంటే ఆ ఆశ్రమానికి సంబంధించిన ధర్మాలు అనేవి పాటించే వాళ్ళు అనమాట. ఓకే, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ దేర్ కాస్ట్ అండ్ ఆల్సో స్టేజ్ ఆఫ్ దేర్ లైఫ్. స్టేజ్ ఏంటి? ఆశ్రమాస్. అయితే ఆశ్రమ అంటే ఏంటి? సో యాక్చువల్లీ బ్రాహ్మిన్స్ కానీ ఆర్ వైశ్య, క్షత్రియాస్ వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఈ 4 స్టేజెస్ అనేవి పాటిస్తారు. బ్రహ్మచర్యం అంటే ఒక గురువు దగ్గర కంప్లీట్గా పేరెంట్స్కి దూరంగా వెళ్ళి మొత్తం శిక్ష అంటే విద్య అంతా కూడా నేర్చుకోవడం. అండ్ గృహస్థ హౌస్ హోల్డర్ అనమాట. సో ఈ ఎడ్యుకేషన్ ఏదైతే అయిపోయిందో వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని ఒక గృహాన్ని అంటే ఒక హౌస్ని రన్ చేస్తారు. దట్ ఈస్ గృహస్థాశ్రమం. అండ్ అలానే వానప్రస్థాశ్రమం. సో ఇంకా టైం అనేది అయిపోయిన తర్వాత మొత్తం ఆ అంటే మొత్తం అటాచ్మెంట్స్ పిల్లలతో కానీ, వైఫ్తో కానీ, తల్లిదండ్రులతోటి ఎట్సెట్రా అందరితోటి అటాచ్మెంట్ అనేది వదులుకొని వాళ్ళు ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి ఫారెస్ట్లోని నాలెడ్జ్ అనేది పెంచుకుంటారు. అండ్ లాస్ట్ సన్యాసాశ్రమం అంటే ఏంటి? ఇంకా సన్యాసం పుచ్చుకొని కంప్లీట్గా ఇంకా గాడ్లో ఇన్వాల్వ్ అయిపోతారు. సో దీనివల్ల వీళ్ళకి మోక్షం వస్తుంది అనే కాన్సెప్ట్ అనేది వీళ్ళు బిలీవ్ చేస్తారనమాట. ఓకేనా? అండ్ అలానే ఓరల్ ట్రెడిషన్. ఇప్పుడంటే ప్రింటింగ్ ప్రెస్సులు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, కాపీ పేస్ట్లు రాయడానికి కూడా మనకు ఒళ్ళు బద్ధకమే. కానీ ఒకప్పుడు రాయడాలు, చదవడానికి అంత ఏం లేవు కాబట్టి ఓరల్ రిసైటేషన్స్ అంటే అర్థం ఏంటి? గురువు గారు ఏదైతే శిష్యులకి చెప్తారో వాళ్ళు విని దాన్ని గుర్తుంచుకొని వాళ్ళు మళ్ళా చెప్పి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్కి కూడా అలానే పాస్ చేసేవాళ్ళు. కంప్లీట్లీ అంత రిమెంబరింగ్ కెపాసిటీ ఉంది. నిజం చెప్పాలంటే ఈరోజు సడన్గా ఎవడని అడిగాడు అనుకోండి మనల్ని, మన బర్త్డే అడిగితే మనకే గుర్తుండదు, మన మమ్మీ డాడీ ఫోన్ నెంబర్లు అడిగితే మనకే గుర్తుండవు. సో దిస్ ఈజ్ వాట్ ద మెమరీ కెపాసిటీ అనమాట. గుర్తుపెట్టుకోండి టెక్నాలజీ ఎంత ఎంత మనల్ని డిటీరియోరేట్ చేసిందో.
అలానే పేట్రియార్కీ బేస్డ్. సో ఈవెన్ దో వేదిక్ సొసైటీ అనేది పేట్రియార్కీ బేస్డ్ అయినా సరే, అంటే డామినెంట్ రోల్స్ అనేవి మెన్ హోల్డ్ చేసినా సరే ఇన్ రిలీజియస్లో కానీ సోషల్ యాక్టివిటీస్లో కానీ విమెన్కి కూడా చాలా స్పెసిఫిక్ రోల్స్ అనేవి ఉండేవి. అండ్ తర్వాత ఈవెన్ చాలా వరకు కూడా కొన్ని పోయమ్స్ రైటింగ్లో కానీ కొన్ని సభల్లో మీటింగ్లోని విమెన్ అనే వాళ్ళు ఉండడం కానీ ఇవంతా కూడా మనకి ఎవిడెన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ. సో అటు వాళ్ళకి ప్రైమరీలీ అగ్రికల్చర్ అలాంగ్ విత్ దట్ ఇంకా ఫార్మింగ్, క్యాటిల్ రేరింగ్ అవన్నీ కూడా చేసేవారు. నేను ఆల్రెడీ చెప్పాను, కౌ వాజ్ ఎస్పెషల్లీ రెవ్యూర్డ్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ. సో ఎవరికైతే ఎక్కువ ఆవులు ఉంటాయో వాడు ఇంకా తోపు అన్నమాట ఆ పర్టికులర్ ఏరియాలోని. సో దిస్ ఈజ్ వాట్ వాళ్ళ తాలూకా మెయిన్ బిలీఫ్ ఎట్సెట్రా అనమాట. అండ్ ఇలా చూసుకుంటే ఈ రోజుకి కూడా మనకు ఉన్న కొన్ని ఫీచర్స్ ఏంటి వేదిక్ సొసైటీలోనివి. సో కాస్ట్ సిస్టమ్, ఈ చండాలపు సిస్టమ్ అనేది ఇప్పటికీ ఉంది కదా. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ ద కాస్ట్ సిస్టమ్. నేను కాస్ట్ సిస్టమ్ తప్పు అనన్ను, కానీ కాస్ట్ సిస్టమ్ వల్ల ప్రజలు గుడ్డిగా ఏదైనా థింగ్స్ని నమ్మడం అనేది తప్పు అంటాను. సో లైక్ వాళ్ళు ఈ కాస్ట్, వాళ్ళ ఆ కాస్ట్, వాళ్ళని అంటకూడదు, ముట్టకూడదు ఎట్సెట్రా. అంటే మేడం మీరు ఆ లోవర్ కాస్ట్ అందుకేనా? నో నో, ఐ బిలాంగ్ టు అప్పర్ కాస్ట్ ఓన్లీ, బట్ ఐ స్టిల్ సపోర్ట్. ఈ రోజుకి కూడా నా ఫ్రెండ్స్ ఎట్సెట్రా వీళ్ళందరూ కూడా లోవర్ కాస్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. But I don't even mind that na pay. Okay, so this is what we should not. Inta UPSC చదువుకొని స్టిల్ మనం ఇలాంటి ఫాలో అయ్యామంటే దట్ మీన్స్ దట్ ఇంకా ఏంటి అంటే we are not eligible for civils అని అర్థం. ఎందుకంటే మీరు ఒక ఫ్యూచర్లోనే ఐఏఎస్ ఐపీఎస్ అయిన తర్వాత పీపుల్ని మీరే విధంగా రూల్ చేస్తారు, పీపుల్ కష్టాలు మీరే విధంగా ఆలోచిస్తారు. ఒక లోవర్ కాస్ట్ ఆర్డర్ వస్తే పంపించేస్తారు బయటికి. సో డెఫినెట్లీ వీఆర్ నాట్ డిజర్వింగ్ అనమాట దట్ పొజిషన్. సో వీ షుడ్ బి ఓపెన్ మైండెడ్, వీ షుడ్ థింక్ రేషనలీ, సైంటిఫికలీ. రిలీజియస్ రిచువల్స్ కానీ అంటే ఈ రోజుకి కూడా కొన్ని మోడిఫికేషన్స్ ఎట్సెట్రా ఇలాంటివన్నీ జరిగినా సరే స్టిల్ వి ఆర్ ఫాలోయింగ్ దిస్ సిగ్నిఫికెంట్ హిందూ తాలూకా రిలీజియస్ ప్రాక్టీసెస్ కానీ ఎట్సెట్రా ఇవన్నీ కూడాను. అండ్ అలానే కాన్సెప్ట్ ఆఫ్ ధర్మ ఈ రోజుకి కూడా చాలా మంది బ్రాహ్మిన్, క్షత్రియాస్ వీళ్ళందరూ కూడాను కొన్ని ధర్మాలు, కొన్ని ఆశ్రమాలు అనేవి ఫాలో చేస్తున్నారు. అండ్ అలానే పాలిథిజం. సో ఈ రోజుకి కూడా మనం ఏదో ఒక్క గాడ్ అని మనం అనుకోవట్లేదు కదా. మనకి చెప్పాలంటే అందరూ కనిపించినవన్నీ గాడ్సే. ఎక్కడ ఏమున్నా సరే అందరం దండం పెట్టుకోవడానికి వెళ్ళిపోతాం. అర్జెంట్గా నా యూపీఎస్సీ మెయిన్స్ క్లియర్ అయిపోవాలి, అర్జెంట్గా నా ప్రిలిమ్స్ క్లియర్ అయిపోవాలి, అర్జెంట్గా నేను క్లియర్ చేసేయాలి. సో దిస్ ఈజ్ వాట్ పాలిథిజం. ఓకే. అండ్ అలానే వేదాస్ అండ్ స్క్రిప్చర్స్. వేదాస్ అండ్ స్క్రిప్చర్స్ అనేవి ఈ రోజుకి కూడా రెలవెన్స్లో ఉన్నాయి. చాలా వరకు కూడా సంస్కృత్ స్కూల్స్లోని వేదాస్ అనేవి ఇంకా నేర్పిస్తున్నారు. మనం నేర్చుకోవట్లేదంటే ఇట్స్ ఆర్ మిస్టేక్. ఓకే. పేట్రియార్కీ, వి నో దట్, ఎస్పెషల్లీ అమ్మాయిలకు బాగా తెలిసే కాన్సెప్ట్. అగ్రికల్చరల్ ట్రెడిషన్. ఈ రోజుకి ఈ సొసైటీ మారిపోయింది కదా, అగ్రికల్చర్ లేదా ఏంటి? సో అగ్రికల్చరే లేకపోతే మనకి రైస్, వీట్ ఎక్కడి నుండి వస్తున్నాయి తినడానికి? గడి తినుకొని కూర్చోలేంగా. ఓకే. సో ఈవెన్ దో ఇండియా అనేది సోషల్ పరంగా, కల్చరలీ, ఎకనామికలీ చాలా చేంజెస్ అనేవి వచ్చినా సరే బట్ స్టిల్ వేదిక్ సొసైటీ తాలూకా చాలా ఆస్పెక్ట్స్ అనేవి ఈ రోజుకి చాలా వరకు ఉన్నాయి. అండ్ ఈ రోజు కూడా వాటిని షేప్ చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే స్టిల్ ఐ అన్ ఎగ్జాంపుల్, ఈవెన్ టిల్ ఈ పర్టికులర్ టైం పీరియడ్లో కూడా నేను చూస్తున్న వాళ్ళు చాలా మంది ఆర్య సమాజ్ వాళ్ళందరూ కూడాను, ఎస్పెషల్లీ ఆర్య సమాజ్ పీపుల్ ఎక్కడ వాళ్ళు ఏంటి అంటే సొసైటీ కోసం వాళ్ళు యజ్ఞాలు అవి చేస్తూనే ఉన్నారు అండ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి చేస్తూనే ఉన్నారు. అండ్ ఆ వేదాస్ తాలూకా నాలెడ్జ్ అనేది ఈ రోజుకి కూడాను నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అవుతూనే ఉంది. సో ఈవెన్ దో చేంజెస్ అనేవి వచ్చినా సరే దే ఆర్ నాట్ కంప్లీట్లీ పర్మనెంట్ అని మనం చెప్పుకోలేం. ఓకే. సో ఎప్పటికైనా సరే ఈ రెలవెన్స్ అనేది ఉంటుంది. ఈవెన్ దో ఇంకో 100 years అయిపోయినా ఐ స్టిల్ బిలీవ్ దట్ ఈవెన్. ఓకే. పర్సనలీ ఐఎమ్ టెలింగ్ దట్. ఓకే. దిస్ ఈజ్ వాట్ టుడేస్ ఆన్సర్. ఐ హోప్ ఎన్సీఆర్టీ అనేది మీకు ఎలా బేస్ అవుతుంది, ఈ పాయింట్స్ అన్ని మీకు స్ట్రైట్ అవే ఎన్సీఆర్టీలోనే ఉంటాయి, అవే మీరు రాయగలరు. సో ఫర్ దాట్ ఐఎమ్ సజెస్టింగ్ యూ ఎన్సీఆర్టీస్ అనేవి బేసిక్స్ మీద స్ట్రాంగ్ నాలెడ్జ్ అనేది, గ్రిప్ అనేది పెంచుకోండి. ఓకేనా. అండ్ దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్ అండ్ ఐ హోప్ దిస్ ఇస్ వెరీ క్లియర్. సో ప్రెసెంట్ మనకి దసరా ధమాకా ఆఫర్ అనేది రన్ అవుతుంది. అదేంటి మేడం 10+10 = 20 కదా? నో, ప్రెసెంట్ మన దసరా ధమాకా ఆఫర్లోని 10+10 = 15 కింద ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్లో మీకు ఎన్సీఆర్టీ, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ డైలీ,
ఇవన్నీ కూడా మీకు కేవలం 15,000 రూపాయలకే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ ఆఫర్ కేవలం మీకు 15th అక్టోబర్ వరకు మాత్రమే. సో ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో సీసాట్ కానీ ఎట్సెట్రా ఎన్సీఆర్టీ ఫౌండేషన్స్ అనేవి నేర్చుకోవాలనుకుంటున్నారు, మీకు అందరికీ కూడా ఇది చాలా మంచి ఆపర్చునిటీ. సో ప్లీజ్ డూ జాయిన్ ఇమ్మీడియట్లీ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఓకే, అండ్ అలానే ఇప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ యాపిల్ ఐ స్టోర్లోని ప్లే స్టోర్లోని ఉంది. Please do download that. Okay. So have a good day, students. All the very best for your preparation. And this is it for today, students. And question in explain చేసిన తర్వాత రాయడానికి రోజు ప్రయత్నం అనేది చేయండి. సో దాట్ నెక్స్ట్ ఇయర్ మీ ఎగ్జామ్ రాసేసరికల్లా మీ స్కిల్స్ అనేవి డెఫినెట్లీ చేంజ్ అవుతాయి. ఐఎమ్ ష్యూర్ ఫర్ దాట్. ఓకే, అండ్ నేను గ్యారంటీ కూడా డైలీ మీరు ఆన్సర్ ప్రాక్టీస్ చేసినట్లయితే. ఓకే, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే. మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు LTX క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.